హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లసటి అటుకులతో ఉగ్గాని చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి ఒక గిన్నె ఆయిల్ వేసుకొని శనగిత్తనాలు కొంచెం ఫ్రై అయిపోయాక పుట్నాల పప్పు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని పచ్చిమిరకాయ ముక్కలు కూడా ఇలానే బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరకాయలు ముందుగా వేయించడం వల్ల మనకు కారం బాగా వస్తుంది. కరివేపాకు ముక్కలు సన్నగా తరిగినవి, కొత్తిమీర సన్నగా తరిగినవి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోయాకనే అటుకులు ఒక కప్పు వేసుకొని, పలచటి అటుకులండి ఇవి, బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా కలుపుకొని కొంచెం సేపు బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి వేసుకొని ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఒక నిమ్మకాయ కట్ చేసుకొని గిన్నెలో వేరుగా పిండుకొని మనకి ఎంత కావాలో అంత రసం కలుపుకొని బౌల్లో పెట్టి పిల్లలకి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా వంక పెట్టకుండా తినేస్తారండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కలుపుకోవాలి. కానీ ఒక ఉల్లిపాయ ముక్కలో కట్ చేసుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోతే కొంచెం కారం వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లో పెట్టుకొని పిల్లలకి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా. చూడండి, ఇలా పెట్టేసి ఒక స్పూన్ పెట్టేసి ఇచ్చామంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.